క్రేజీ క్రేజీ అని ఒక కొత్త హిందీ సినిమా. స్పెల్లింగ్ వచ్చేసి CRAZY క్రేజీ యాక్చువల్గా, బట్ ఈ సినిమాకు CRAZXY అని పెట్టాడు. సినిమా వచ్చేసి మొన్న శుక్రవారం ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా యాక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో సోహం షా అనేసి చాలా ఏళ్ళుగా ఉన్నాడు, 15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో. 5 ఏళ్ల క్రితం తుంబాడ్ అనే సినిమా తీశాడు, అతనే యాక్ట్ చేశాడు, అతనే ప్రొడ్యూసరు. అప్పుడు అంటే ఆ సినిమా ఆడలేదు, కానీ మొన్న 2024లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా విరగబడి చూశారు ఆ సినిమాని. సో వెంటనే అతను ఈ సినిమా క్రేజీ అనే సినిమా అనౌన్స్ చేసి రిలీజ్ చేశాడు. అందుకు చూడడం జరిగింది సోహం షా కోసం. తుంబాడ్ సినిమా బాగా ఉంటుంది కాబట్టి, సో థ్రిల్లర్ అది. సో ఇది కూడా అలాంటిది అనుకుని చూశాను అనమాట. సినిమా చూస్తే 1.5 గంట ఉంది, అంత 90 నిమిషాలే ఉంది. థియేటర్ సినిమా అనేది, కానీ 90 నిమిషాలే ఉంది. సినిమా స్టార్టింగ్లో హీరో అన్నమాట ఈ సోహం షాని చూస్తే నాకు అసలు ఇతను హీరో ఏంట్రా అనిపించింది. చూస్తే అతను అంటే ఒక మిడిల్ ఏజ్డ్ హీరో, అతను 40+ 50+ ఉంటాయి. ఈ ఫేస్ని చూడాలని అనుకున్నాను నేను. సరేలే, కొద్దిగా క్రేజ్ ఉంది కదా ఇతనికి అని చూస్తే సినిమా అంతా అంటే ఒక కార్లో, రేంజ్ రోవర్ కార్లో ఎంటర్ అవుతాడు హీరో క్యారెక్టర్ చేసిన ఇతను. ఇక అంతే, ఇక సినిమా 90 నిమిషాలు. అంటే సినిమా 5 గంటలకు సినిమా స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5కు స్టార్ట్ అయినట్టు చూపిస్తారు. 6:30కు సినిమా అయిపోతుంది. అంటే సినిమాలో జరిగే 5 నుంచి 6:30 గంటన్నర మధ్య జరిగే సినిమానే మనకు సినిమాగా చూపించాడు. ఒక అరగంట తర్వాత నాకు రియలైజ్ అయ్యా నేను, అరే ఏంటి నిజంగా సినిమాలో ఇతను తప్ప ఇంకెవరు లేరు కదా అనిపించింది. ఎందుకంటే సినిమా అంతా కార్లో జరుగుతుంటుంది. కార్లో అతనికి ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఫోన్లో మాట్లాడుతుంటాడు, అవతల వేరే వాళ్ళ గొంతు వినపడుతుంటుంది, మొహాలు కూడా చూపారు. అరగంట తర్వాత రియలైజ్ అయ్యా, అరే ఇది నిజంగా అసలు తెలియలేదు కదా అతను. అంటే సినిమా ఓపెనింగ్ నుంచే ఇంకా ఏదైతే పాయింట్ ఉందో లాస్ట్ వరకు అదే పెట్టుకున్నారు, ఇంకా ఎటువంటిది ఏమి డీవియేషన్స్ లేవు. ఆ మాటల్లోనే మనకు అన్నీ తెలుస్తుంటే ముందేం జరిగింది, ఎందుకు అంటే మొత్తం హీరో లైఫ్ స్టోరీ, ఫ్యామిలీ అన్నీ మనకు ఫోన్ కాల్స్ ద్వారా అర్థమవుతూ ఉంటాయి. అసలు ఒక చిన్నగా అంటే ఒక రేంజ్ రోవర్ కార్లో ఢిల్లీలో జరిగినట్టు చూపించారు, ఢిల్లీ రోడ్స్లో. అసలు భలే చూపించారు. ఇంకా ఒక శాంసంగ్ ఫోన్ ఉంటుంది, ఫ్లిప్ ఏమంటారు, ఓపెన్ అవుతుంది 2 సైడ్లు. ఆ ఫోన్ పెద్ద ఫోన్, ఆ ఫోన్కి ఆ రేంజ్ రోవర్ కార్కి మాత్రం ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు సినిమాలో. అలా అనిపించింది. బట్ సినిమా అయితే ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ హాలీవుడ్లో వస్తాయి. ఒక 90 నిమిషాలు అయిపోతుంది హాలీవుడ్లో. ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది, చక్క వెళ్ళిపోతుంది, పాటలు గీటలు ఏం లేకుండా. సో ఈ సినిమాలో పాటలు ఉన్నాయి, అంటే ఎఫ్ఎంలో పాటలు వస్తుంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఒక 10 పాటలు వస్తాయి, అన్ని పాత పాటలు, బాగా ఫేమస్ అయిన పాటలు. నాకు ఒక రీమిక్స్ సాంగ్ గోలిమారు భేజేమే అనే సత్య సినిమాలో సాంగ్ అయితే అదిరిపోయింది నాకు, రీమిక్స్ సాంగ్. ఇంకా మిగతావి కూడా అభిమన్యు సాంగ్ ఒకటి, ఇలా చాలా పాటలు, హిందీ పాటలు తెలిసిన వాళ్ళకి కనెక్ట్ అవుతారు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి. చూడగా అంటే ఇంటర్వెల్ ఒక 40 నిమిషాలకు ఇంటర్వెల్ కార్డు పడుతుంది, అప్పటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇది అనేసి కథ. ఇక మిగతా 40 నిమిషాలు కూడా అలాగే వెళ్ళింది, సెకండ్ హాఫ్ కూడా. అసలు అంటే ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్. ఒక టేకెన్ అనే ఒక సినిమా ఉంది హాలీవుడ్లో, నాకైతే ఆ సినిమా గుర్తొచ్చింది ఈ సినిమా చూస్తుంటే. ఎక్కడ ఇంకో క్యారెక్టర్ లేకుండా ఒకటే మనిషి, ఒకటే ముఖము, సినిమా అంత 90 నిమిషాలు అలా మనల్ని హోల్డ్ చేసి పెట్టడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అతనే, యాక్టర్ అతనే, డైరెక్టర్ మాత్రం కొత్త అతను గిరీష్ కోహ్లీ అని. ఇంతకుముందు అతను రైటర్గా పనిచేశాడు గిరీష్ కోహ్లీ. మామ్ అని శ్రీదేవి సినిమా ప్లస్ మన హిట్ పార్ట్ 1 హిందీలో రీమేక్ చేసినప్పుడు అతనే రాశాడు. మంచి రైటర్ ఇతను. ఒక బుక్ అతను చాలా ఫేమస్ కూడా అయ్యింది. సో కేసరి అనే ఒక సినిమాకు కూడా రైటర్గా పనిచేశాడు హిందీలో. డైరెక్టర్గా మొదటి సినిమా భలే తీశాడు. అసలు నిజంగా సూపర్ అని చెప్పాలి, నాకైతే భలే నచ్చింది. సో ఎవరైనా ఈ మిడిల్ ఏజ్డ్ మెన్ ఉంటారు కదా, 30+ ఆర్ 40+ ఆర్ 50+, వాళ్ళకి మాత్రం పిచ్చగా నచ్చుతుంది. నాకైతే భలే నచ్చింది, భలే ఇంట్రెస్టింగ్గా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా తీశాడు. 90 నిమిషాలు ఇలా స్టార్ట్ అయ్యి అలా అయిపోయింది సినిమా. అసలు సూపర్, ఇంకేం చెప్పడానికి లేదు. ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది. మిస్ అయితే థియేటర్స్లో, ఓటీటీలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా క్రేజీ, CRAZXY, సోహం షా యాక్టర్ ప్రొడ్యూసరు. 90 నిమిషాల పాటు అసలు గ్రిప్పింగ్గా తీశాడు, డిఫరెంట్గా ఒక హాలీవుడ్ రేంజ్లో తీశాడు, భలే తీశాడు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి బూత్ మాటలు, బూత్ జోకులు, ఏం, ఒకడే మనిషి ఉన్నాడు ఇంక సినిమాలో. ఇంకా వేరే ఏముంటుంది స్కోప్, అసలు ఛాన్సే లేదు. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలి, మనం చూడాలి. ఓకే, బాయ్.